శిల్ప రైతు బిడ్డ చూడండి ఫ్రెండ్స్, నేనైతే చిలక్కాడికైతే వచ్చిన. ఇక చూడండి మా వరి ధాన్యం అయితే పడగైతే వేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ అయితే మా ఆయన అయితే కొడుతుండో ఎండలో కూర్చొని. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కొడుతుండో. కొట్టవేంది? కొట్టు కొట్టు చెల్లిన. ఇగో కొట్టగానే ఎమ్మటే గడ్డి అయితే మూపులు అయితే కడుతున్నాం ఫ్రెండ్స్. చూడండి కొడతాడు ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ వీడియో అయితే పెట్టినా, ఖచ్చితంగా స్కిప్ చేయకండి. మా ఆయన అయితే గడ్డి అయితే కొడుతుండో. ఎట్లా కొడుతుండో చూడండి ఫ్రెండ్స్. కొట్టు. అగో వీడియో ఇస్తానా, కొట్టు. నన్ను వీడియో తీని కొడతా. దా ఒక మా ఆయన అయితే కట్టి అయితే పట్టుకున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఒక్క కట్టెతో అయితే లేదనేసి 2 కట్టెలు కట్టిండు. అగో చూడండి ఫ్రెండ్స్, అగో అది వెనకట మన పెదనాన్నలు, తాతలు, ముత్తాతలు కానీ ఇట్టనే మంచిగా కట్టెలు కట్టి వరి కుప్పలు అయితే ఇట్టనే కొట్టేది ఫ్రెండ్స్. చూడండి ఇది ఇంత కష్టం ఎందుకు వచ్చిందంటే ఫ్రెండ్స్, ఇదైతే మళ్ళు చిన్నగా ఉన్నాయని మిషన్ అయితే కొయ్యలే, అందుకనే ఇదైతే కొడుతున్నాం ఫ్రెండ్స్. అగో ఇదైతే అసలే ఊసిపోయినాయి గడ్డి మొత్తం. అయితే ఇగో గింజలు అయితే ఇట్లా వచ్చేసినాయి ఫ్రెండ్స్. చూడండి అగో మనకి గింజలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో, మంచిగా సన్నగా ఫ్రెండ్స్. అయితే ఇగో ఇదైతే మొత్తం గడ్డి అయితే మొత్తం ఇక ఈ కట్ట ముళ్ళకెలా తీసిన కొట్టినాక తీసేసి ఎమ్మటే ఇక మనకైతే ఇక ఈ గడ్డి అయితే ఒక కాడ వేసుకొని అయితే కట్టు కడతాను. దీనికి అసలు రానే రాదు, దుంపుకోవాలి ఇక. వెనకట రోజులలో అయితే ఏ ట్రాక్టర్లు మిషన్ లేనప్పుడు అయితే ఎంత కష్టపడి చేసిరో అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వరి ధాన్యం వెనకట అయితే మిషన్లు లేవు, ఇప్పుడైతే మనం ట్రాక్టర్తోనైతే కొట్టిపిస్తాను. అగో చూడండి ఫ్రెండ్స్ ఎత్తున్నాయో. ఇగో ఒడ్లు చూడు, ఇదంతా కొట్టినాం. ఇగో ఇవి అయితే కట్టలు అయితే కట్టినాం. అగో కుప్ప అయితే చూడండి ఫ్రెండ్స్. కొద్దిగా తీసుకొని ఇదైతే కొడుతుంది ఫ్రెండ్స్.